చూడండి, ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశం. ఈ ప్రదేశం చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం చాలా గ్రామంలో వేసిన అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం. అక్కడ కదా కోనేరు, మామూలుగా ఇక్కడ దొన అంటారు. చూడండి, ఒకప్పుడు ఈ దొన చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఈ మధ్యకాలంలో దీన్ని పునర్నిర్మాణం చేశారు. అయితే ఈ దొన అనేది అటుపక్క బండ ఇటుపక్క బండ మధ్యలో ఉన్న ప్రాంతము. నేను ఈ గ్రామాన్ని పుట్టి పెరిగాను. నా వయసు సుమారు 45 సంవత్సరాలు. నా 45 సంవత్సరాల ఈ జీవితకాలంలో ఈ దొనలో నీరు అయిపోయింది మాత్రము నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎన్ని కరువు కాటకాలు వచ్చినా, ఎంత ఎండలు కాసినా, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన ఈ దొన్న మాత్రం నీరు కాలేదు. అంటే ఇక్కడ ప్రధానంగా అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి నిలబడి ఉన్నాడు కాబట్టి ఆ స్వామివారి మహిమతో ఈ కోనేరు నీరు అనేది ఎప్పటికీ. చూడండి, కాశీ విశ్వేశ్వర స్వామి కోనేరు ఇలా నిర్మాణం చేపట్టారు మా గ్రామస్తులంతా కలిసి. అలాగే ఇది చూడండి, చాలా పురాతనమైన దేవస్థానం ఇదనమాట. అన్నపూర్ణాంబ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి. ఇక్కడ ప్రతి సంవత్సరము ఏడాదిలో రథసప్తమి వేడుకలు అనేవి బాగా జరుగుతాయి. రథసప్తమి వేడుకలకి స్వామి అమ్మవారి వివాహం ఉత్సవము, అలాగే రథోత్సవము, పుట్టోత్సవము జరుగుతూ ఉంటాయి. చాలా పురాతనమైన ఆలయము. ఈ ఆలయాన్ని మీరు సందర్శించాలంటే ఇటు తిరుపతి నుండి బస్సు మార్గము పొంగునూరు వైపు రావాల్సి ఉంటుంది. పొంగునూరు వైపు వచ్చినప్పుడు చౌడేపల్లి దిగి చౌడేపల్లి నుంచి మళ్ళా పదమనేరు వైపు బస్సు మార్గం అయితే 3-4 కిలోమీటర్ల పక్కన చాలా గ్రామము దొనబండ అంటే చెప్పేస్తారు. అలాగే బెంగళూరు నుంచి వచ్చేవాళ్ళు లేదా పొంగునూరు పైన రావచ్చు, లేదా పదమనేరు పైన వచ్చి పదమనేరు నుంచి చౌడేపల్లి బస్సు ఎక్కి మార్గం చాలా అనే గ్రామంలో దిగేసి పక్కన దొనబండ అంటే చెప్తారు.